సౌదీ బస్సు ప్రమాదంతో తమ వారి క్షేమ సమాచారం తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు. మల్లేపల్లి బజార్ ఘాట్ అల్మీనా ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ సంబంధించిన అత్యధిక మంది కూడా మృతి చెందినట్లయితే ప్రాథమికంగా సమాచారం అవుతుంది. మొత్తం ఉమ్రా యాత్రకు సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి దాదాపు 46 మంది పైగా కూడా యాత్ర కోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరినట్టు తెలుస్తుంది. అదంతా కూడా మైదీపట్నంలోని ఫ్లై జోన్ అనే ట్రావెల్స్ ద్వారా కూడా వీళ్ళంతా టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ నెల 9వ తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. అక్కడ ఉమ్రా యాత్ర ముగించుకొని తర్వాత మదీనాకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఒకే కుటుంబం సంబంధించి 8 మంది మృతి చెందినట్టు, మరో కుటుంబానికి సంబంధించి 7 మంది కూడా ఉన్నట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ అధికారికంగా ఇంకా వివరాలు అధికారులు అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మల్లేపల్లి కార్పొరేటర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రమాదం ఘటన నిజంగా ఒక దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో ఎంతమంది అంటే ఎన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మృతి చెందినట్లు మీకు ప్రాథమికంగా తెలుస్తుంది? ఈ ప్రమాదంలో మన మక్కా ట్రావెల్స్ నుంచి 14 మంది వెళ్ళారండి. 14 మందిలో ఒక వ్యక్తి షోయబ్ అనే వ్యక్తి కిటికీలకి బయట దుక్కిపోయాడు. ఇంకొకటి ఫ్లై జోన్ మహిదీపట్నం అనే ట్రావెల్స్ ఉంటుంది, అక్కడ నుంచి 24 మంది వెళ్ళారు. ఆ మొత్తం చాలా దుర్దమైన ఘటన అయింది. మొత్తం బస్ మొత్తం ఖాళీ బూడిద అయిపోయిందండి. అయితే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పొద్దున్న 6 గంటలకు మా ఎంపీ అసదుద్దీన్ అవైసీ గారికి ఫోన్ చేశారు. మా ఎంపీ అసదుద్దీన్ అవైసీ గారు ఢిల్లీలో ఉండి ఆడ నుంచి కాన్ఫరెన్స్ ముష్తాక్ సార్ని ఇంకా మన ఎమ్మెల్యే సార్ని కాన్ఫరెన్స్ చేసుకొని నాకు ఇక్కడ పంపారు. వీళ్ళ పాస్పోర్ట్ వీళ్ళ వీజా డీటెయిల్స్ తీసుకొని అక్కడ సౌదీ గవర్నమెంట్తో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళకి ఏం సహకారం కావాలి, బాడీస్ తెప్పియాలన్నా ఏ కావాలే అది చేస్తున్నామండి మా పార్టీ నుంచి. ఉమ్రా యాత్రకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎన్ని రోజులు పడుతుంది? వీళ్ళు ప్రణాళికకు సంబంధించి ఏ విధంగా ఉండేవి? దీనికి ఉమ్రాకి అంత పెద్ద డీటెయిల్స్ ఏముండవండి. ఇవాళ మనం అప్లై చేస్తే ఒక టూ డేస్లో వీజా వచ్చేస్తుంది. అయితే ట్రావెల్స్లో ఎందుకు పోతారంటే వాళ్ళకు అందరు ఫుడ్ అకామిడేషన్, వాళ్ళకు హోటల్స్ మొత్తం వాళ్ళు అన్ని సహకారాలు వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఇస్తారు. దాని గురించి ఒక వారం ముందు వస్తే ఒక గ్రూప్ ఒక ట్రావెల్స్ వాళ్ళు 50 మంది, ఒక ట్రావెల్స్ వాళ్ళు ఒక 100 మంది ఒక గ్రూప్ లెక్కలు తీసుకుపోయి ఆ హోటల్స్ మాట్లాడుకుని ట్రావెల్స్ అందుకోసమే ట్రావెల్స్ వెంబడి పోతామండి. మీ మల్లెపల్లికి సంబంధించి అంటే ఆసిఫ్నగర్ జీరా ప్రాంతానికి సంబంధించి 16 మంది చనిపోయినట్టు తెలిసింది. దాంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నారు, ఎంతమంది చనిపోయినట్లు మీకు తెలిసి? ఇప్పుడు దగ్గర మొత్తం 100% అది రాలేదు. దగ్గర చనిపోయారని మన జిర్రా నుంచి ఉన్నారు, ఆసిఫ్ నగర్ నుంచి ఉన్నారు, ఫలక్నుమా నుంచి ఉన్నారు, మన ఏమంటారు చింతల్మెట్ నుంచి ఉన్నారు, ఒక హబీబ్ నగర్ నుంచి ఉన్నారండి. మీరు అడిగారా ట్రావెల్స్ ఏజెన్సీ సంబంధించి ఏమన్నా మాట్లాడారా? వాళ్ళు మీకు సంప్రదిస్తే ఎలాంటి సమాచారం చదివి అక్కడ జరిగిన ప్రమాదం గురించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ షోయబ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర ఒక వ్యక్తి వెళ్ళారు, ఆయనకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ వ్యక్తితో మాట్లాడినాము. ఆడ మొత్తం పరిస్థితి ఆడ మాత్రం చాలా ఘోరంగా ప్రస్తుతున్నారు. మనం చూడండి ఆడ ఉన్నదండి, చెప్పలేకుండా చాలా బాధాకరం ఉన్నది. కానీ ఆ వ్యక్తితో మాట్లాడితే ఎవరు బతికేటల్లే సిచ్యువేషన్ లేదు. అందరు మొత్తం సీరియస్ కండిషన్ ఉన్నారు. వాళ్ళ బతికిరు అర్జెంట్ ఇంకా ఒక ½ అన్ అవర్లో మళ్ళీ చేస్తారండి. మొత్తం 46 మంది పైగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. బస్సులో ఒక 42 మంది ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు అక్కడే యాత్రలో కాకుండా అక్కడే ఉండి తర్వాత వెళ్దామని అనుకున్నట్లు కూడా తెలుస్తుంది. నిజమేనా? బస్సులో టోటల్ మన మక్కా ట్రావెల్స్ ఇంకా ఫ్లై జోన్ 2 కలిపి 38 మంది ఉండే. 4 మాత్రం మక్కా ట్రావెల్స్ ఉండే. వాళ్ళు 4 మక్కా షరీఫ్లో అక్కడ ఆగిపోయారు. వీళ్ళు మొత్తం ఇక్కడ మక్కా షరీఫ్లో ఉమ్రా పర్ఫామ్ చేసి ఆడ నుంచి మదీనా షరీఫ్ వెళ్తుండే. వాళ్ళు మదీనా షరీఫ్ వెళ్తా ఉంటే దగ్గర మదీనా షరీఫ్ ఒక 25 కిలోమీటర్ ఉన్నారంటే ఒక అగ్ని ప్రమాదం జరిగిందంటే. అసదుద్దీన్ గారు మాట్లాడడం జరిగింది. అసదుద్దీన్తో ఏం చెప్పారు అంటే అధికారికంగా ఇంకా అక్కడ జరిగిన ప్రమాదం గురించి కానీ అక్కడ చికిత్స పొందుతున్న వారి గురించి ఏమైనా సమాచారం వచ్చిందా? అసదుద్దీన్ అవైసీ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పొద్దున 6 గంటలకు
ఆయనకే ఫోన్ చేశారు. ఆయననే ఫోన్ చేస్తే ఆయన కూడా నాకు పంపించారు. అలా గవర్నమెంట్ మినిస్ట్రీ వాళ్ళ మన సౌదీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు, మన ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. వీళ్ళకు ఏం సహకారం కావాలి, వీళ్ళ బాడీస్ ఇక్కడ తెప్పియాలన్నా ఏం చేయాలి, వీళ్ళ కుటుంబాలతో అందరు డిస్కస్ చేస్తున్నాం. నేను ఇక్కడ నిలబడి ఉన్నా, కొంతసేపులో మా ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. వీళ్ళకి సహకరించి వీళ్ళకి ఏం కావాలి వాళ్ళకి అందుబాటులో ఉండి మేము ఏం కావాలి వాళ్ళకి చేపిస్తాం. అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళకు చేపిస్తామని చెప్పారండి. ఇక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఉమ్రా యాత్రకు పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? యాత్రకు సంబంధించి మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ ఉమ్రా యాత్ర అంటే వీళ్ళు పోయింది 15 డేస్ మాత్రం. 15 డేస్కి మాత్రం ఉమ్రా 1 మంత్కి పోతారు, 1 వీక్కి పోతారు, 3 డేస్ కూడా పోతారు. మన ఇష్టం ఉంటుంది. ఉమ్రా యాత్ర డిఫరెంట్, హజ్ యాత్ర డిఫరెంట్. హజ్ యాత్ర వచ్చేసి అది బక్రీద్లో వస్తుందండి. బక్రీద్లో మాత్రమే హజ్ యాత్ర ఒకటే ఉంటుంది. ఉమ్రా మనం 11 మంత్స్ కంటిన్యూ ఎప్పుడైనా చేయొచ్చండి. ఏం చెప్పారు అంటే అధికారులతో మాట్లాడారా? ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సమాచారం కానీ మీరు మాట్లాడడం కానీ ఏమైనా జరిగింది? మా ఎంపీ గారు ఇప్పుడే మాట్లాడారండి. వాళ్ళతో మాట్లాడారు. మొత్తం చూసి ఒక హాఫ్ అన్ అవర్లో నాకు మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఏండే ఉన్నారు. వీళ్ళతో మొత్తం కోఆర్డినేట్ ఉన్నా, వీళ్ళ వీసాస్, వీళ్ళ పాస్పోర్ట్స్, వీళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని నా దగ్గర పెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్లో వీళ్ళకి మొత్తం డీటెయిల్స్ చెప్పి వీళ్ళతో సహకరించి వీళ్ళకి ఏం కావాలో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకి సహకరించి వీళ్ళు పనిచేపిస్తామండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే సోయబ్ అనే వ్యక్తి కూడా ఐసీలో ఉన్నాడో తెలుస్తుంది. సోయబ్తో పాటు ఇంకెంతమంది అక్కడ చికిత్స పొందినట్లు మీకు సమాచారం? అక్కడ సోయబ్ ఒకటే హాస్పిటల్లో చికిత్స పొందినాను. వేరే మంది ఆ సిచ్యువేషన్ లేరు. ఇంకా ఆ సిచ్యువేషన్ కొద్దిసేపు అయినాక మీకు చెప్తానండి. బస్సులో పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. బస్సులో నిజంగా తీవ్రత ఏ విధంగా ఉన్నది? బస్ మొత్తం కాల్చిపోయిందండి. మొత్తం బస్సులో ఏం ఆ సిచ్యువేషన్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తాను మీకు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అయితే ఇటు ఉమ్రా యాత్రకు వెళ్ళిన హైదరాబాద్ వాసులే అత్యధికంగా మృతి చెందినట్లయితే ఒక ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇప్పటికే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ ఘటనపై కూడా ఉదయం మీడియాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ ఘటన నిజంగా దురదృష్టకరం, ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కానీ తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది. 46 మంది పైగా హైదరాబాద్లో ఇక్కడి నుంచి వివిధ ట్రావెల్స్ ద్వారా కూడా మైదుపట్నంలోని ఫ్లై జోన్ అనే ఒక ట్రావెల్స్కి చేరుకొని ఆ ట్రావెల్స్ నుంచి కూడా వీళ్ళ వీసాలు కానీ వీళ్ళ పాస్పోర్ట్లకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడి నుంచే నిర్వాహకులు బుక్ చేసినట్లయితే అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి అక్కడ అసలు ట్రావెల్స్ ఏజెన్సీ తర్వాత సౌదీలకు సంబంధించి కూడా బస్సు ట్రావెల్స్ ఎవరైతే బస్సు వెళ్ళడం జరిగిందో ఆ బస్సు ట్రావెల్ ఏజెన్సీతో కూడా మాట్లాడి తర్వాత అక్కడ వివరాలు కూడా సేకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ ఘటనలో గాయపడిన సోయబ్ అనే ఒక యువకుడైతే హైదరాబాద్ చెందిన ఒక యువకుడైతే అతని ఆరోగ్య పరిస్థితి కొంచెం వరకు విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అతన్ని ఆ ఐసీలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. కదా ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ఉమ్రా యాత్రకు కుటుంబ సభ్యులు అయితే వెళ్ళడం జరిగిందో యాత్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ మల్లెపల్లిలోని ఉన్న ట్రావెల్స్ ఆల్ మిల్ ఉమ్రా తర్వాత ట్రావెల్స్ అండ్ టూరిస్ట్కి సంబంధించి కూడా ఏజెన్సీ సెంటర్కి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ఒకరు మొత్తం అంటే 7 మంది ఒక కుటుంబానికి, మరొక 8 మంది మరో కుటుంబానికి సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు కూడా అయితే తెలుస్తుంది. కానీ మొత్తం ఆసిఫ్ నగర్ తర్వాత ఈ మల్లెపల్లి ప్రాంతానికి సంబంధించిన వారు అయితే 16 మందికి అయితే మృతి చెందినట్లయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కానీ ఈ ఘటన పైన కూడా ఇటు సౌదీ ఎంబసీతో కూడా ఇటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే వివరాలు అయితే సేకరించినట్టు తెలిసింది. కానీ ఈ ఘటన జరిగిన ప్రమాదం తర్వాత ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు సంబంధించి అక్కడ చికిత్స పొందుతున్నారు. కానీ మొత్తం 42 మంది ప్రయాణికులు అయితే దాంట్లో ప్రయాణిస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. దాంట్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ దీనికి పూర్తిగా అధికారికంగా ఇంకా ఇటు కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివరాలు సేకరిస్తుంది. కాబట్టి వివరాలు సేకరించిన తర్వాత పూర్తి స్థాయి సమాచారం అధికారులు అయితే వెళ్లించే అవకాశం ఉంది. దాంట్లో ఒక స్పష్టమైన వివరాలు అంటే ఎవరు చనిపోయడం జరిగింది, ఎవరు గాయపడారు, ఎవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే వెళ్లించే అవకాశం ఉంది. కేవలం ఇప్పుడు జరిగిన ప్రమాదం నిన్న రాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి హైదరాబాద్కి సమాచారంతో కూడా ఈ సమాచారం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ ఘటన పైన కూడా హైదరాబాద్ ఎంపీకి అసదుద్దీన్ ఓవైసీకి సమాచారంతో కూడా అసదుద్దీన్ ఓవైసీ సౌదీ అరేబియాకు సంబంధించిన ఎంబసీతో మాట్లాడి తర్వాత అక్కడున్న కొంతవరకు వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అందరూ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారి మృతదేహాలకు సంబంధించి మరి అక్కడ ఏ విధంగా ఉన్నాయి
ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ సంబంధించి కూడా ఇంకా తెలియాల్సిందని చెప్పి కూడా ఇక్కడికి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు సమాచారం తెలుసుకొని ఏజెన్సీ సెంటర్ దగ్గరికి ఇటు మైదీపట్నం ఫ్లై జోన్ సెంటర్ దగ్గర, తర్వాత ఆసిఫ్ నగర్లో ఉన్న మల్లెపల్లిలో ఉన్న ఆల్మీన్ సంబంధించి కూడా ఉమ్రా టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ సంబంధించి ఏదైతే ఉందో అక్కడికైతే రావడం జరిగి వివరాలు అయితే సేకరిస్తారు. ఈ వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సింది. వివరాల్లో ఏ విధంగా వివరాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉన్నాయి వాటికి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత అధికారులు కానీ తర్వాత ఇటు ప్రభుత్వం సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ప్రకటనలో మరి వాళ్ళ పేర్లతో సహా కూడా ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి కూడా కొంతవరకు సమాచారం అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓ2 స్టూడియో.